పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలో ఉన్న పార్వతీపురం, గరుగుబిల్లి, కొమరాడ, కురుపాం, జిఎం వలస, సీతానగర్ అలాగే మండలాల నుంచి వందలాది మంది ఆటో కార్మికులు పార్వతీపురం పాత బస్టాండ్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి వై మన్మథరావు, బివి రమణ, కోశాధికారి గొర్రె వెంకటరమణ తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ నుండి ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తోందని, ఈ పథకం అమలైన తర్వాత ఆటో కార్మికులలో 60% మందికి ఉపాధి పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక పథకం ప్రవేశపెట్టినప్పుడు దాని ప్రభావం వలన ఎంతమందికి నష్టం జరుగుతుందో కూడా పరిశీలించి శాస్త్రీయంగా నష్టపరిహారాన్ని, ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఉపాధి లేక ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందుల్లో పడి ఉన్నారని, ఈ నేపథ్యంలో ఈ ఉచిత బస్సు పథకం పెట్టిన తర్వాత ఇంకా ఆటో, టాక్సీ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం అమలు చేస్తోంది. ఉచిత బస్సు పథకాన్ని సిఐటి స్వాగతిస్తోంది. అయితే ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టిన తర్వాత 60% మంది ఆటో కార్మికులు, ట్యాక్సీ కార్మికుల ఉపాధికి దెబ్బతింటుంది. కాబట్టి ఎక్కువగా ఆటోలో ప్రయాణించేది మహిళలే. అలాంటి మహిళలు ఉచిత బస్సు ప్రవేశపెట్టిన తర్వాత ఆటోలు ఎక్కేటువంటి పరిస్థితి ఉండదు. దీంతో ఉపాధి తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి ఉపాధి నష్టపోతున్నట్టు ఆటో కార్మికులు ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలని చెప్పి సిఐటికి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు గత ప్రభుత్వం వాహన మిత్ర పథకాన్ని అమలు చేసింది. అదే తరహా పథకాన్ని అమలు చేసి ప్రతి ఏడాదికి 25,000 రూపాయలు చెప్పిన ప్రతి కార్మికుడికి చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఉపాధి కోల్పోతున్న ఆటో కార్మికులకి ప్రభుత్వం పెన్షన్ సౌకర్యం కల్పించాలని, అలాగే ఇప్పటికే లక్షలాది రూపాయలు వాహనాల పేరు మీద రుణాలు తీసుకుని ఉన్నారు. వీటికి కిస్తీలు కూడా చాలా కష్టంగా మారుతుంది. ఉపాధి దెబ్బతిన్న పరిస్థితిలో ఈ వాహనాల పేరు మీద ఉన్నటువంటి రుణాలు కూడా ప్రభుత్వం మాఫీ చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతున్నాం. అంతేకాకుండా కేరళ ప్రభుత్వం